గురుభ్యో నమః. క్రిందటి వీడియో ద్వారా 28వ శ్లోకం యొక్క విపుల భావాన్ని కాస్త తెలియజేసుకున్నాము. అమృతమును సేవించినటువంటి బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలు కాలగతిని పొందుతున్నారు, కానీ మహాభయంకరమైనటువంటి కాలకోట విషమును స్వీకరించిన సదాశివుడు మాత్రము నీ తాటంక మహిమల వలన స్థిరముగా ఉంటున్నాడు అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. తాటంకములు, మంగళసూత్రము మొదలైనవన్నీ కూడా సువాసిని లక్షణములు, సువాసిని తత్వము గల వస్తువులుగా భావిస్తూ స్త్రీలు అందరూ వాటిని ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటారు అన్న విషయాన్ని మనం తెలుసుకుంటూనే ఉన్నాం. ఈ సందర్భంగా పోతన గారు భాగవతంలో రాసినటువంటి కొన్ని పద్యాలు 8వ స్కందంలో హాలాహల భక్షణము అనే విషయాన్ని వివరిస్తూ రాసినటువంటి పద్యాలను ఒకసారి పరిశీలించడం ఎంతైనా బాగుంటుంది. క్షీరసాగర మదనము జరుగుతున్నప్పుడు హాలాహలము రాగానే ఆ వేడికి వేడి మంటలను లోకాలను నాశనం చేస్తూ ఉంటే రాక్షసులందరూ పారిపోయినప్పుడు బ్రహ్మ కొందరు దేవతలతోటూ ముఖ్యమైనటువంటి మునులతోటి శివుడి దర్శనానికి వెళ్ళి శివుణ్ణి స్తోత్రం చేసి, అయ్యా నువ్వే ఈ లోకాలను రక్షించే సమర్థుడువు, నువ్వే మమ్మ ఈ లోకాలను రక్షించాలి అనే విధంగా కోరుకున్నప్పుడు శివుడు లోకాలను రక్షించాలి అనే నిర్ణయానికైతే వచ్చి, కానీ మనం గత శ్లోకాలలో కూడా చెప్పుకున్నాము, శివుడికి సదాశివుడికి సృష్టి చేయాలనేటువంటి సంకల్పము కలిగినప్పుడు జగదంబ యొక్క అనుమతికై నిరీక్షిస్తూ ఉంటాడు, ఆమె ముఖం పక్క చూస్తూ ఉంటాడు అన్న విషయంగా మనము ఆ శ్లోకంలో తెలియజేసుకున్న వాళ్ళమై, శివుడికి ఉన్న ఒక అలవాటు ప్రకారం పార్వతీదేవి అనుమతికై వేచి ఉన్నట్టుగా ఆవిడికి ఈ విషయాన్ని తెలియజేస్తూ పార్వతీదేవిని ప్రసన్నం చేసుకోరావాలి కాబట్టి పార్వతీదేవిని ఓ లేడి కన్నులదానా అని సంబోధిస్తూ ఆవిడ్ని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ, కంటే జగముల దుఃఖము, వింటే జలజనిత విషము వేడిని, ప్రభువైయుంటకు నాత్తులయాపద గెంటింపగ ఫలము కాని కీర్తి జలజలా కీర్తి మృగాక్షి. ఓ లేడి కన్నుడుగానా, చూస్తున్నావా హాలాహలం యొక్క వేడికి ప్రజలందరూ చాలా కష్టపడుతున్నారు, వాళ్ళని రక్షించవలసిన బాధ్యత మనకైతే ఉంది కదా అన్న విధంగా వాళ్ళని రక్షిస్తాము అనేటువంటి విషయాన్ని ఆవిడ అనుమతి కోసం అడుగుతున్నట్టుగా చెప్పాడు. అప్పుడు కూడా జగదంబ ఏమీ పలకకపోవడంతో తన నిర్ణయాన్ని తెలియజేస్తున్నట్టుగా శివుడు, శిక్షించును హాలహలమును భక్షించును మధుర సూక్ష్మఫల రసము క్రియను, రక్షించును బ్రాణికోటిన్ వీక్షింపుము నీవు నేడు వికజాబ్జముఖి అన్నారు. వికసించిన పద్మముల వంటి ముఖము గలదానా అని మళ్ళీ ఆమెని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ, నేను హాలాహలాన్ని తింటా ఉన్నాను, లోకాలని రక్షిస్తాను అనే విధంగా ఆయన చెప్పినప్పుడు పార్వతీదేవి మీ మనస్సుకు నచ్చిన విధంగా మీరు చెయ్యండి అనే విధంగా జవాబు చెప్పిందట. భాగవతం మీకు తెలిసింది. భాగవతాన్ని సుఖ మహర్షి పరీక్షిత్తు మహారాజుకు తెలియజేస్తున్నట్టుగా మనందరికీ తెలిసిన విషయమే కదా. ఇలాగ సుఖ మహర్షి కానీ పరీక్షిత్తు మహారాజుకి చెప్పిన వెంటనే పరీక్షిత్తు మహారాజు ఆశ్చర్యపోయాడట. అదేంటండి, దేవతలందరూ వచ్చి శివుణ్ణి భక్షింపుము అని వేడుకొన్నట్టు వేడుకొని ఉండొచ్చు, బ్రహ్మ
సరేనయ్యా నువ్వు భక్షించు, విషాన్ని స్వీకరించు అనేటువంటి ప్రోత్సహించవచ్చు. బోళాశంకరుడు కాబట్టి శివుడు నేను భక్షిస్తాను అనేటువంటి ఉత్సాహాన్ని చూపించనువచ్చుగాక. కానీ భార్య అయినటువంటి పార్వతి తన భర్త విషాన్ని మింగుతాను అంటే అనుమతి ఇవ్వడము అనేటువంటిది చాలా వింతగా ఉంది కదా. బహుశా మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు, లేక పార్వతే తప్పుగా విన్నారో ఆ విషయం నాకు కొంచెం అనుమానంగా ఉన్నది అన్న విధముగా పరీక్షిత్ మహారాజు సుఖమునితో చెప్పినప్పుడు ఆయన నవ్వుతూ, మృంగటివాడు విభుండని మృంగటిదియు గరణమనియు మేనని ప్రజకును మృంగుమని సర్వమంగళ మంగళసూత్రంబునెంత మది నమ్మినదో అని అన్నారు. అమ్మవారు తప్పుగా అర్థం చేసుకోవడం కాదు నాయన, ఆవిడికైతే తెలుసు తన భర్త అయినటువంటి శివుడు మింగుతున్నవాడు శివుడేనని, ఆ మింగేది కూడా గరళము విషమని తెలుసు. కానీ ప్రజలకు మేలవుతుంది అనే నమ్మకంతో నువ్వు మింగు అని చెప్పింది, అనుమతించింది. అంతేకాకుండా ఆ అనుమతి ఇవ్వడానికి కారణం ఏంటంటే మంగళసూత్రంబునెంత మది నమ్మినదో అని అన్నారు. ఆ మంగళసూత్రం యొక్క గట్టిదనానికి ఆవిడకి నమ్మకం ఉన్నది, ఆవిడ యొక్క పాతివ్రత్యం మీద ఆవిడికి అంత నమ్మకం ఉన్నది. కాబట్టి శివుణ్ణి గరళాన్ని విషాన్ని మింగమని అనుమతిచ్చింది అన్న విధంగా సుఖ మహర్షి పరీక్షితుకు చెప్పినట్టుగా మనకి భాగవతంలో కనిపిస్తూ ఉంటుంది. అమ్మవారికి తన మాంగళ్యము మీద తన పాతివ్రత్యం మీద అంతటి నమ్మకం ఉన్నది అన్న విషయంగా మనకి తెలుస్తుంటుంది. ఎందుకంటే ఆవిడ నిత్య మంగళ, ఆవిడ తాటంకాలే కూడా చాలా విశిష్టత అయితే ఉన్నది. లలితా సహస్రనామాలలో చెప్పినట్టుగా తాటంక యుగలీభూత తపనోడుప మండల అన్నారు. సూర్యచంద్రులనే కాదు, సూర్యమండలము చంద్రమండలములను తన తాటంకములుగా గ్రహించినటువంటి వారి అమ్మవారు అని చెప్పారు. ఇక్కడ సూర్యచంద్రులు తాటంకములు అని చెప్పడంలో ఆకాశం శబ్దగుణకం అని అన్నారు. అంటే ఆకాశంలోని శబ్దాలు ఇచ్చినప్పుడు ఎటువంటి శబ్దాలనైనా ఆకాశంలో సంచరిస్తుండేటువంటి సూర్య చంద్రుడు గ్రహించి అది అమ్మవారికి తెలియజేస్తారు అన్న విధంగా కూడా మనము, ఎందుకంటే సూర్యచంద్రుడు కర్మసాక్షుడు కాబట్టి ఆ కర్మసాక్షుడైన వాడు జరిగిన విషయాలన్నింటినీ అమ్మవారికి తెలియజేస్తారు అనే విధంగా కూడా ఇక్కడ మనం గ్రహించుకోవచ్చు. అంతేకాకుండా అమ్మవారు సూర్యచంద్రులను కన్నులుగా కూడా స్వీకరించింది అనే విషయం కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. చూసింది చూసినట్టుగాను, విన్నది విన్నట్టుగాను కూడా అమ్మవారికి లోకసాక్షులైనటువంటి సూర్యచంద్రుడు తెలియజేస్తారు అన్న విషయంగా కూడా మనం గ్రహించుకోవాలి. వేరువేరు సమయాలలో ఉదయించేటువంటి సూర్యచంద్రుడు అమ్మవారికి తాటంకములుగా ఎలా ఉంటాయి అనే విషయాన్ని అనుమానాస్పదంగా కొందరికి కలుగుతూనే ఉంటుంది. జగదంబను విరాట్ స్వరూపిణిగా భావించినప్పుడు ఈ అనుమానము నివృత్తి అయిపోతుంది కదా. జగదంబ 44 వివిధమైనటువంటి ఆభరణాలను ధరిస్తుందట. నిజానికి సర్వ ప్రాణికోటి ఆమె కాబట్టి ప్రాణికోటి వేసుకునేటువంటి ఆభరణాలన్నీ ఆవిడే ధరించినట్టుగా కూడా అవుతుంది. అందుకంటే అమ్మవారిని సర్వాభరణ భూషిత అని కూడా అంటూ ఉంటాం. మహిషాసురుని సంహారం అప్పుడు దేవతలందరూ వారి వారి తేజస్సులను అమ్మవారికి సమర్పించుకున్నట్టుగా
అలాగే కాకుండా దేవతలందరూ అమ్మవారికి వేరు ఆయుధాలను ఆభరణాలను సమర్పించినట్టుగా కూడా మనకి దేవి సప్తసతి అనే గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. చామలం హారమజరే చ తదాంబరే చూడామణిం తదా దివ్యం కటకాని చ అర్ధచంద్రం తదా శుభ్రం కేయూరాన్ సర్వబాహు నూపురౌ విమలౌ తద్గ్రైవేయకమనుత్తం అంగుళీయక రత్నాని సమస్త స్వంగులీషు చ అనే విధమైనటువంటి ఈ శ్లోకంలో సప్తసతిలో కనిపిస్తుంటుంది. ఈ శ్లోకము ప్రకారం పాల సముద్రము అమ్మవారికి గాజులను, బాహువులకు కేయూరాలను, అన్ని వేళ్లకు సరిపడేటువంటి రత్నముతో ఉన్నటువంటి ఉంగరాలను, తాటంకములను పాల సముద్రము అమ్మవారికి సమర్పించినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. పాల సముద్రము సమర్పించినటువంటి ఆవిడ యొక్క తాటంకములు ఎంతో పవిత్రమైనవిగా ఉండి, అంత పవిత్రతను కలిగినటువంటి ఆవిడ యొక్క మాంగళ్యాన్ని పాతివ్రత్యానికి సంకేతముగా నిలబడి ఆ తాటంకముల బలము వలని శివుడు ప్రళయ కాలమునందు కూడా అమ్మవారితో కలిసి విహరిస్తూ ఉంటాడు అనే విషయంగా మనం గ్రహించుకోవాలి. లలితా సహస్రనామాలలోని తాటంక యుగదీభూత తపనోడుపమండల సర్వాభరణ భూషిత సువాసిన్యర్చన ప్రియ మొదలైన నామాలు ఈ శ్లోక భావానికి అన్వయించుకోవచ్చు. ఈ శ్లోకమునకు యంత్రముగా ఒక సమచతురస్రమును నిర్మించుకొని సమచతురస్రం యొక్క 4 కోణములలోనూ 2 త్రిశూలాల చొప్పున మొత్తము 8 త్రిశూలాలను నిర్మించుకొని, అంటే అష్ట త్రిశూల సమచతురస్రాన్ని రాగి రేకుపైన కానీ బంగారపు రేకుపైన కానీ లిఖించుకొని ఆ చతురస్రము మధ్యలో ఠమ్ అనే బీజాక్షరాన్ని 3 సార్లు లిఖించుకొని ప్రతిదినము యంత్రమును పూజిస్తూ ప్రతిదినము ఈ శ్లోకమును 1000 పర్యాయములు పారాయణం చేస్తూ ప్రతిదినము పాలపాయసమును, త్రిమధురమును, తాంబూలమును నైవేద్యముగా సమర్పించుకుంటూ 45 రోజులు ఈ విధముగా చేసిన తర్వాత ఈ యంత్రాన్ని కంఠమును ధరించిన వారికి స్త్రీలకు నిత్య సౌభాగ్యత్వము లభిస్తుంది అని, పురుషులకు అకాల మరణ దోషము తప్పిపోతుంది అన్న విషయంగా మనకి గ్రంథాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇంతటితో ఈ శ్లోకం యొక్క విపుల భావన పూర్తయినది. మరొక శ్లోకముతో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.